ఉదయం నిద్ర లేవగానే ఘుమఘుమలాడే కప్పు వేడివేడి టీ తాగడం చాలా మందికి అలవాటు. టీ కేవలం పానీయం మాత్రమే కాదు, చాలా మందికి ఇదొక ఎమోషన్. అయితే ఇదే టీ ప్రస్తుతం ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే తాజా అధ్యయనాల ప్రకారం టీ తయారు చేసిన 10 నుండి 20 నిమిషాల్లోపు తాగాలని చెప్తున్నాయి. ఆ తర్వాత టీ తాగడం వల్ల కాలేయం, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందట. చాలా మందికి ఒకసారి తయారు చేసిన టీ మళ్లీ వేడి చేసి తాగడం అలవాటు. ఇలా మీరు తాగుతారా? ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలిస్తే ఎప్పటికీ టీ ముట్టుకోరని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది సాధారణంగా టీ తయారు చేసిన తర్వాత మిగిలిపోయిన పానీయంలో బ్యాక్టీరియాకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుందని పరిశోధకులు హెచ్చరించారు. అందుకే జపాన్, చైనా వంటి దేశాల్లో నిల్వ చేసిన టీని విషం వలె హానికరమని భావిస్తున్నారు. 24 గంటలకు పైగా నిల్వ చేసిన టీ తాగడం పాము కాటు కంటే ప్రమాదకరమని జపనీయులు అంటున్నారు. చైనాలో నిల్వ చేసిన టీని అస్సలు ముట్టుకోరు. పాలు కలిపిన టీ తాగితే సాధారణంగా త్వరగా చెడిపోతాయి. పాలతో తయారు చేసిన టీని గది ఉష్ణోగ్రత వద్ద 2 గంటలకు మించి ఉంచకూడదు. ఫ్రిడ్జ్ లో ఉంచితే 1 నుండి 3 రోజులు నిల్వ చేయవచ్చు. కానీ టీ మళ్లీ వేడి చేయడం వల్ల పోషకాలు నశిస్తాయి. అంతేకాదు ఆమ్లత్వం కూడా పెరుగుతుంది. అల్లం టీ పాలు లేకుండా తాగడం సురక్షితం. రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేస్తే ఇది 3 నుంచి 5 రోజుల వరకు ఉంటుంది. కానీ తాగే ముందు బాగా మరిగించాలి. టీ రంగు మారితే లేదా దుర్వాసన వస్తే దాన్ని తాగకూడదు. అయితే రోజుకు 4 నుంచి 5 గ్రాముల కంటే ఎక్కువ అల్లం తీసుకోవడం వల్ల కొంతమందిలో గుండెల్లో మంట వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం టీని నిల్వ చేయడం, మళ్లీ వేడి చేయడం వల్ల శరీరంలో విష పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. టీని పదే మరిగించడం వల్ల దాంట్లోని ప్రోటీన్లు నాశనం అవుతాయి. తద్వారా ఆమ్లత్వం, మంట వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు టీ తాగాలని భావిస్తే ప్రతిసారి తాజాగా తయారు చేసుకోవడం ఆరోగ్యకరమైన పద్ధతి.